తలుపు పెట్టి దానికి లాక్ పెట్టి మళ్ళీ తీసి చూడకండి, అంతే కదా. పార్టీ ఏమి ఇచ్చినా అట్లా దాచి పెడతారు కదా భద్రంగా చదవకుండా. ఎట్లా కాకుండా ఒకసారి ఫోల్డర్ తెరుగుండి, నేను చెప్తా. అందులో ఏమేమి ఉన్నాయంటే 3 ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటల పుస్తకం. ఇగో ఇది, ఒకసారి ఈ పుస్తకం చూపెట్టుర్రి. పుస్తకం చూపెట్టండి అందరు ఒక్కసారి, వచ్చిందా లేదా. కాంగ్రెస్ పార్టీ 420 హామీల పుస్తకం, 420 హామీల పుస్తకం వచ్చిందా. అక్కడ తీరు భయ్ ఫోటో అక్కడ తీరు తమిజరా ఉదర్ ఫోటోలలో. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, కోరేది ఏంటి అంటే, హైదరాబాద్ మీ పక్కనే, ఇబ్రహీంపట్నం పక్కనే జిహెచ్ఎంసీ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ మాయలో పడలేదు. హైదరాబాద్ వాళ్ళు మంచిగా తెలివిగా ఆలోచించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 16కి 16 సీట్లు మనకు కట్టబెట్టి అక్కడ గెలిపించింది. కానీ ఆడికెళ్ళి యువతలకి ఇబ్రహీంపట్నంకి వచ్చేవరకే కొద్దిగా గాలి మళ్ళింది. మీరు కొద్దిగా మీ దగ్గర ఈడ ప్రజల అమాయకులు ఉన్నట్టున్నారు, కొద్దిగా మాయల పడ్డరు. మాయల పడి 6 గ్యారంటీలు, తర్వాత అందులో 6 గ్యారంటీలలో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇంకోటి అని చెప్పంగానే దానికి ఆగమై కేసీఆర్ ఇచ్చే అన్నీ వస్తూనే ఉన్నాయి కదా. కరెంటు మంచిగానే వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు రానేవట్టే, రైతు బీమా రానేవట్టే. ఇక మరి వీళ్ళకు ఒక తాప ఛాన్స్ ఇస్తే ఇంకేదో ఇస్తారట, బంగారం ఇస్తారట, ఇంకేదో ఇస్తారట అని చెప్పి ఆశపడి మరి ఈరోజు ఒక రకమైన తప్పు కూడా చేయడం జరిగింది. తప్పు చేయడం జరిగిందని ఎందుకంటున్నా అంటే, నిజంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పోగొట్టుకోవడం మాత్రం నిజంగా కూడా ఒక రకంగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మాత్రం పక్కాగా తప్పు జరిగిందనే మాట నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ ఉన్న ఏ నాయకుడిని అడిగినా, ఏ సోదరుడిని అడిగినా, ఏ సోదరిని అడిగినా అందరు చెప్తున్నారు, ఈ 75 రోజుల్లో ఎన్ని నియోజకవర్గాలకు పోయినా, ఎన్ని జిల్లాలకు పోయినా, ఎవరిని కదిపించినా, ఎవరిని ఇట్లా మాట్లాడించినా అందరు ఒకటే అంటున్నారు, అన్నా ఊహించుకోలేకపోతున్నాం, మాకు జీర్ణమైతే లేదు, ఇంకా కూడా నిద్ర పడతలేదు. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరంటే మన పార్టీ కార్యకర్తలకు కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారనే మాటను చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకు అని నేను అడిగిన. ఎందుకు అంటే, అన్నా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఈసారి ఎవరు ఊహించలేదు, చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్నా గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు. నిజం కూడా అదే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని. అందుకే నోటికొచ్చిన హామీలు చెప్పుకుంటూ పోయినారు. ఎవరిని ఏది అడిగితే నీకు కూడా ఇది ఇస్తాపో, అది ఇస్తాపో, అన్ని ఇస్తాంపో అని చెప్పి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషను, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, మైనారిటీ డిక్లరేషను, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా మరి వాళ్ళు అనుకోక చెప్పినరో కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి ఏమన్నారు, మహాలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 2500 రూపాయలు ఇస్తాం. కోడలుంటే కోడలికి 2500 ఇస్తాం, అత్త ఉంటే అత్తకు 4000, అత్తకు భర్త ఉంటే మరి ఆయనకు కూడా 4000. అంటే కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఒకరికెట్లు ఇస్తామని చెప్పి చేయూత కింద 4000, మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. కానీ ఒక్కసారి మీకు లెక్క నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు విడుదల చేసింది, ఓటర్ల సంఖ్య విడుదల చేసింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో ఈరోజు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల సంఖ్య ఎంత అంటే 1,67,00,000 మంది. 1,67,00,000 మంది. ఒక సింపుల్ లెక్క చెప్తా మీకు నేను. 1,67,00,000 మందికి నెలకు 2500 ఇవ్వాలి అంటే, నెలకు 2500 రూపాయలు ఇవ్వాలంటే నెలకు ఎంత అవుతుందో ఎరికేనా? 4,000 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 48,000 కోట్లు. అంటే దగ్గర 50,000 కోట్లు. ఒక్క ప్రోగ్రాముకు, ఒక్క స్కీమ్కు 50,000 కోట్లు కావాలి. వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయలే.
ఏది పడితే చెప్పుకుంటూ పోయినరు. మనం రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే 2 పంటలకు మేము 15,000 ఇస్తామన్నారు వాళ్ళు. 15,000 అంటే ఇవాళ రైతు బంధు మన ప్రభుత్వం ఉన్ననాడు సంవత్సరానికి 16,000 కోట్లు అయ్యేది. ఇవాళ వాళ్ళు 50% ఏదైతే పెంచినరో దాన్ని లెక్కలకు తీసుకుంటే దానికే మరొక 8,000 కోట్లు పెరుగుతుంది, 24,000 కోట్లు అవుతుంది. అదేవిధంగా చేయూత ఆసరా పెన్షన్ అని మనం పేరు పెడితే నెలకు 2,000 రూపాయలు ఇస్తే మేము డబల్ ఇస్తామన్నారు. మరి మనం నెలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఆసరా పెన్షన్లకి. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ చేయాలి. అది డబల్ అంటే ఎంత? 12,000, 24,000 కోట్లు అవుతుంది. ఈ 3 స్కీములకే, ఈ 3 స్కీములు కలిపితేనే 50 + 8 + 12 70,000 కోట్లు ఈ 3 స్కీములకే అవుతాయి. ఇక ఇవి ఓను ఇంకా చాలా చెప్పిండ్రు, మీకు తెలుసు. ఇది ఫ్రీ, అది ఫ్రీ, ఏది పడితే అది ఫ్రీ, నీకు ఇది చేస్తా, ఆయనకు అది చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోయినరు. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, తంతే గారెల బుట్టలు పడ్డట్టు అంటారు. వాళ్ళు కూడా ఊహించలే, చెప్పుకుంటూ పోయినరు, వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పుకుంటూ పోయినరు. కానీ ఏమైంది? ఆయనతో వచ్చి అందులో పడ్డరు, కుర్చీలో కూర్చున్నారు, అనుకోకుండా వచ్చి పడ్డారు. ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న పోయిండు అసెంబ్లీ కాదు సెక్రటేరియట్కి పోయిండు. పోయి అక్కడ చెప్తున్నాడు, మీరు చూసి ఉంటారు, మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. నాకు తెలియక అడుగుతా, ఊర్లలో కొంతమంది తిరుగుతుంటారు, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతుంటారు లంకె బిందెల కోసం. ఎవరు వాళ్ళు? ఎవరు? ఇక మరి రేవంత్ రెడ్డి గతంలో ఏం పని చేస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ ఆ పాత బుద్ధులు పోతలేవు. ఎక్కడుంటాయి లంకె బిందెలు? పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాడుపడ్డ ఇండ్లల్లా, ఎక్కడనో పాతకాలం కోటలల్లా లంకె బిందెలు ఉంటాయి. అవి సెక్రటేరియట్లు ఉంటాయా? నాకు తెలియక అడుగుతా. ఈయన ముఖ్యమంత్రి లెక్క కనిపిస్తలేడు. అందుకే ఇంతకుముందు మా అన్న అన్నాడు, ఆయన చూస్తే ముఖ్యమంత్రి లెక్క కనిపించలేదని. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ముఖ్యమంత్రి కాదు గుంపు మేస్త్రిని అని చెప్పుకున్నాడు ఆయన. నేను అందుకే అంటున్నా, ఎందుకే అనేది, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ ఆయన వ్యవహారం కానీ చూసే ఏ ఒక్కరికైనా కూడా ఇవాళ నమ్మబుద్ధి అయితే లేదు, గీనన మన ముఖ్యమంత్రి అని. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే. మనకి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, మంచి నాయకుడు కిషన్ రెడ్డి గారు, మంచి నాయకత్వం ఈ నియోజకవర్గంలో, బ్రహ్మాండమైన నాయకత్వం, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం మనకు బలంగా ఉన్నది. మనం కోల్పోయింది అధికారం మాత్రమే. పోరాట పట్టి మేము చచ్చిపోలేదు. మనకు ఎక్కడ కూడా కొట్లాడతందుకు వెనుకకు పోయే పరిస్థితి మాత్రం లేనే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ హామీలు ఏవైతే 420 హామీలు వాళ్ళు ఇచ్చిండ్రో, ఇవి అమలు చేయకపోతే 100 రోజులు చూద్దాం, మార్చి 17 దాకా. 100 రోజుల తర్వాత వాళ్ళ బొందదవ్వే పని కూడా చేయాల్సింది మనమే, తప్పకుండా వాళ్ళను బొంద పెట్టాల్సింది కూడా మనమే అన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వదిలిపెట్టొద్దు. 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇయ్యాల్సిందే. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్లల్లో, వాళ్ళందరికీ 200 యూనిట్లు